సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 6వ వచనం. సంఖ్య 26 చూడండి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ఆమెన్. దేవుని బిడ్డలు, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఒక సంఘటన జరిగింది ఇశ్రాయేలీల మధ్యలో. అది ఏంటి అంటే పైన ఒకసారి చదవండి. 20వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఇశ్రాయేలీల చరిత్రలో, ఇశ్రాయేలీల ప్రయాణంలో మీరు గమనిస్తే ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇశ్రాయేలీలు ఎప్పుడు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఇక వాళ్ళకి తేరగా ఎవరు దొరికారు? మోషే. అసలు ఎన్ని అద్భుతాలండి! ఈ రోజుల్లో అట్లాంటి సేవకుడు ఉంటే నెత్తిన పెట్టుకుని దేవుళ్ళలాగా చూసేవాళ్ళు అంతే. ఈ రోజుల్లో అది ప్రమాదమే. దేవుళ్ళలాగా చూడకూడదు, గౌరవించాలి, అది వేరు. కానీ అసలు ఎన్ని అద్భుతాలు చేశాడు మోషే! ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తీయులకి దేవుడు మోషేను నిలబెట్టి తీర్పులు తీరిస్తే ఐగుప్తీయులు దండం పెట్టి ఇజ్రాయేలుని వెళ్ళిపోమన్నారు, బంధించలేకపోయారు. దేవుడు అన్నారు, నువ్వు ఫరోకి దేవుడుగా ఉంటావు అన్నారు మోషేతో. దేవుడే అన్నారు. అంత ఒక అద్భుతమైన వ్యక్తిని దేవుడు వాళ్ళ మధ్యలో ఉంచితే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎవరి మీద తిరగబడుతున్నారు? నీళ్లు లేవంట. ఏమి లేవు? ఓకే, ఒక్కొక్కసారి కష్టం ఎక్కువ అవ్వచ్చు. నీళ్ళు లేకపోతే ఎక్కువ రోజులు బ్రతకలేరుగా మనుషులు. పశువులకి మనుషులకి అందరికీ ఏం కావాలి? ఒక 3 రోజులు కూడా నీళ్ళు లేకపోతే బ్రతకలేరంట మనుషులు. పిల్లలు, మరి పసిపిల్లలు ఏమైపోతారు? చాలా ఇబ్బందికరమైన పరిస్థితే, అపాయకరమైన పరిస్థితే. అయినా దైవజనుడి మీద తిరగబడితే ఏమొస్తుంది? అసలు ఇంకోటి, ఆ మార్గంలో నడిపిస్తుంది మోషే కాదు, దేవుడు నడిపింపుని బట్టి మోషే ఏం చేస్తున్నారు? మోషే అహరోనులు ఇశ్రాయేలీల్ని దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తున్నారు. ఇందులో మోషే తప్పేముంది? ఇంకోటి మీరు గమనించాలి, ఇశ్రాయేలీలందరికీ నీళ్లు లేవంటే మోషే అహరోనులకి సపరేట్గా ఎక్కడి నుంచి అన్న నీళ్ళు వస్తున్నాయా? వీళ్ళకి కూడా చెప్పండి. వీళ్ళందరూ ఏ కష్టంలో ఉన్నారో వాళ్ళు కూడా అదే కష్టంలో ఉన్నారు. వీళ్ళు ఏది లేకుండా ఉన్నారో వీళ్ళు కూడా అదే. వాళ్ళ కుటుంబాలు ఏ ఇబ్బంది పడుతున్నాయో వీళ్ళ కుటుంబాలు కూడా అవే ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు అరే, మనం అనుభవిస్తున్న బాధే దైవజనుడు కూడా అనుభవిస్తున్నాడు అనుకోవట్లా. వెంటనే ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలు కొన్ని విషయాలు గ్రహించుకోవాలి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ తల్లి తండ్రి, జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలు ముందు ఎలా స్పందించాలో నేర్చుకోవాలి. ముందు వెనక ఆలోచించకుండా దేవుని మీద, దైవజనుల మీద, సంఘం మీద సనగడం, విరోధం అవడం కాదు. అది బుద్ధిహీనపు పని, అది అవిశ్వాసపు పని, అది అపవాది క్రియ. కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనేది మనం ముందు నేర్చుకోవాలి. హల్లెలూయా. మీ ఇంట్లో ఏదైనా కార్యం జరగలేదా? అప్పటి నుంచి ఏం చేస్తారో తెలుసా? మెల్లగా మందిరానికి దూరం అయిపోతారు. ఒకప్పుడు పాస్టర్ గారి మాట వినే వ్యక్తులు మెల్లమెల్లగా దైవజనుల మాట వినరు. ఎందుకంటే ఏదో అనుకున్నది జరగల.
ఏదో నష్టం వచ్చి పడింది. దాన్ని బట్టి మందిరానికి దూరమై, పాస్టర్ గారికి దూరమై, దేవుని కూడా దూరం అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని కొంతమందిని గమనిస్తూ ఉంటాం. కొందరు బయటపడి చేస్తారు, కొందరు బయటపడకుండా ఉంటారు. అవును, నీకు వచ్చిన నష్టం నిజమే, నీకు వచ్చిన కష్టము నిజమై ఉండొచ్చు, నువ్వు ఇబ్బందిలోనే ఉండుండొచ్చు. యోబుకి ఎన్ని కష్టాలు రాలేదండి. అసలు యోబు అసలు ఎంతగా, మనకు ఒక 100 పోతే, ఒక 1000 రూపాయలు పోతే, ఒక నెల పెన్షన్ రాకపోతే, లేకపోతే ఒక పూట డ్వాక్రా లోను లేట్ అయితే, ఏదన్నా మనం అనుకున్నది జరగకపోతే, ఒక నెల ఈఎంఐ కట్టలేకపోతే, ఇంకేదో కొంచెం శరీరంలోకి కొంచెం ఆరోగ్యం లేకపోతే, ఏదైనా ఒక నింద అనుభవిస్తే, ఒక మాట పడాల్సి వస్తే ఎంత బాధపడిపోతావు. యోబు మనుషులు ఎవరు అనుభవించినంత కష్టాన్ని అనుభవించాడు. ఒక్క రోజులోనే ఆస్తి మొత్తం. అసలు యోబు గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో అంబానీ రేంజ్, అంతకంటే ఎక్కువే అనాలి. తూర్పు దేశాల్లోనే గొప్పవాడు, దేశాల్లోనే ఎలాంటి వాడు ఆయన, గొప్పోడు. ఇవాళ అంబానీ ప్రపంచ ధనవంతుల్లో 6వ వాడు అనుకుంటా. ఆ రేంజి ఒక గొప్ప ధనవంతుడు. అలాంటి ధనవంతుడు ఒక్క రోజులో జీరో అయిపోయాడు. ఏమైపోయాడు? ఉన్నదంతా పోయింది. ఎంత ఆస్తి పోతున్నా పాపం వచ్చే ప్రతి ఒక్కళ్ళని ఏమడిగాడు తెలుసా? అయ్యా ఒంటెలు పోయినాయి, ఓకే పోయినాయి, పిల్లలు బాగున్నారా అని అడుగుతున్నాడు. అయ్యా గొర్రెలన్నీ పోయినాయి, అన్నీనా 7,000 ఎన్నో గొర్రెలు అన్నీ పోయినాయా? పోయినాయి అయ్యా. పిల్లలు బాగున్నారా? ఆయన మనసంతా ఎవరి మీద ఉంది? పిల్లలు 7 కొడుకులు 3 కూతుళ్ళు, పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి. వాళ్ళందరూ ఒక ఇంట్లో విందు చేస్తున్నారంట. వీళ్ళకి ఎంత ఆస్తి తెచ్చిపెట్టాడంటే వాళ్ళ నాన్న కూర్చుని తిన్నా కరగనంత ఆస్తి, తరతరాలకు తరగదు. సో వీళ్ళెవరు పని చేయాల్సిన అవసరం లేదంట. 7 కొడుకులు ఉన్నారా, ఒక్కొక్కడి ఇంట్లో ఒక్కొక్క రోజు భోజనాలు చేసుకుంటాం వీళ్ళ పని. ఇంకా ఈ 10 మంది కలిసి ఒక ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసుకుంటాం ఆదివారం, మళ్ళీ సోమవారం ఇంకొకటి ఇంట్లో. 7 కొడుకులు ఇళ్ళ కూతుర్లకు పెట్టే పనే లేదు. అంత సంపాదించేసాడు తండ్రి. వీళ్ళందరూ ఒక ఇంట్లో భోజనం చేస్తున్నారు, విందు. ఇప్పుడు యోబు భయం, ఓకే ఎడ్లన్నీ పోయినాయి, గాడిదలన్నీ పోయినాయి, ఆస్తి అంతా పోయింది. అవునా, పిల్లలు బాగున్నారా? ఇదే అడుగుతూ వచ్చాడు. చివరికి ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నాడో ఆ వార్త కూడా విన్నాడు. అయ్యా బలమైన సుడిగాలు వచ్చి నీ పిల్లలందరూ విందు చేసుకుంటున్న ఇంటి మీద కొట్టినప్పుడు యవనస్తుల మీద పడి ఆ పిల్లలందరూ చెప్పండి చనిపోయారు. 10 మంది పిల్లలు చనిపోయారు. దేవుడులేరా, 10 మంది పిల్లలండి. 10 మంది పిల్లలుండి ఒకళ్ళు పోతేనే పోన్లే 9 మంది ఉన్నారు అనుకుంటారా? ఎంత ఏడుపో, ఎంత బాధో, జీవితం అంతా మర్చిపోలేరు. అలాంటిది ఒకే రోజు కడుపున పుట్టి పెంచిన 10 మంది పిల్లలు, ఆస్తి పోయింది ఒక పక్క, మళ్ళీ 10 మంది పిల్లలు. అయితే వాళ్ళందరూ సమాధులు ఎదురుగా పెట్టుకుని యోబు ఒకటే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా. అసలు ఒక్క మాటైనా దేవుణ్ణి, అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది, తన నోటి మాట చేతనైనా పాపం చేయలేదంటది. ఒక్క మాట కూడా దేవుణ్ణి. చెప్పండి, మీరు యోబు నష్టపోయిన దాంట్లో ఎంత నష్టపోయి ఉంటారు? కానీ యోబు కంటే అసలు ఎంతెంత మాటలు అంటూ ఉంటాం ఒక్కొక్కసారి, ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. దైవజనులు మోవ పరిశుద్ధరాజయ్య గారు లేక 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 ఒక కొడుకు పుట్టాడు ఆయనకి, ఒక్కడే కొడుకు. ఆయన ఇవాళ వారి పరిచర్య అదంతా మనకి తెలుసు, చాలామందికి పెద్ద ఆస్థానంగా అయిపోయింది వాళ్ళ పరిచర్య. మరి కొడుకు పుట్టాడంటే అంత సంస్థకి, అంత పరిచర్యకి ఒక వారసుడేగా. లేక పుట్టిన అరగంటకో గంటకో చచ్చిపోయాడు బాబు. ఎంత వేదన. ఏంటి ప్రభువా, లేక ఒక కొడుకునిచ్చారు, 9 మాసాలు మోసి పుట్టాడు, పుట్టిన వెంటనే చనిపోతే అందరూ బయట ఉన్నారట సమాధి పెట్టి దగ్గర. ఈయన మాత్రం రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడంట, ఎందుకు ఇలా జరిగిందయ్యా అని.
ఏడుస్తుంటే వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయనకు ఒక దృశ్యం చూపించారు. ఈయన ఒక సమాధి పెట్టి ముందు కూర్చుని ఏడుస్తుంటే యోబు 10 సమాధి పెట్టెల ముందు కూర్చుని ఏడుస్తున్నాడు. యోబుతో పోల్చుకుంటే నాదేముందనుకుని లేచి కన్నీళ్ళు తుడుచుకుని వచ్చేసాడంటండి. మరి ఇవాళ ఏ రోజైనా ఆయన సేవ చేయడం మానారా? పేదలకు సహాయం చేయడం మానారా? సేవకులకి ఇవ్వడం మానారా? నా కొడుకు చచ్చిపోయాడు, ఇక్కడ నాకేం లేదనుకుని ఆగిపోయాడా? లేదు. నేను అంటాను, కొంతమంది భక్తులతో పోలిస్తే మనం చాలా చిన్న అంటే కొంతమంది 1,00,000 కిలోల బరువు మోస్తే మనం 10 గ్రాముల బరువు కూడా మోయలా. కానీ వాళ్ళతో పోలిస్తే మనం చాలా మాటలు అంటూ ఉంటాం, చాలా తిరగబడుతూ ఉంటాం, చాలా దేవునికి దూరము అయిపోతూ ఉంటాం. పరీక్ష రాసే పిల్లలు కూడా ఒకవేళ నువ్వు ఏదైనా 1-2 సార్లు నువ్వు ఫెయిల్ అయితే, లేక నువ్వు అనుకున్నంత ఆ మార్కులు నువ్వు సంపాదించుకోలేకపోతే, నీ యవ్వన జీవితంలో నువ్వు అనుకునేదేదో జరగకపోతే, నీ కుటుంబంలో ఏదైనా ఒకవేళ నువ్వు గాయపడే సంఘటన, నువ్వు బాధపడే సంఘటన జరిగి ఉంటే ఏం జరుగుతుంది? వెంటనే సేవకులకి, సంఘానికి, దేవుడికి దూరం అయిపోవడమే నేర్చుకున్నావా? ఆలోచించండి ఒకసారి. దేవుడి రోజు మనల్ని దర్శించును గాక. స్తోత్రం చెబుదామా? 2 చేతుల చక్కగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు మనలో ఎన్ని పొరపాట్లు ఉండలేదండి. మనం దేవుని కంటే ఉత్తములమా? మనము మన పితరుల కంటే గొప్పవాళ్ళమా? అయోగ్యతలు లేవా? నిజమైన మనస్సాక్షితో ఆలోచించి చూడండి. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలు, ఎంతోమంది దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎందరో బాప్తిసం పొందేటప్పుడు ఎన్ని ప్రమాణాలు చేస్తారు? తప్పు చేయను, పాపము చేయను, దేవునికి దూరము కాను అనుకుని ప్రమాణాలు చేసి పాపం చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు ఇవాళ? మందిరం ముఖం చూచి నెలలు మందిరం మానేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? చేతి నిండా నీకు దేవుడు డబ్బు ఇస్తారు, దశంభాగం ఇస్తున్నావా? నువ్వు దేవునికి ఇవ్వవు, మందిరానికి రావు, నీతిగా బ్రతకవు, దేవునికి లోబడవు. దేవుని కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. రూపాయి ఇచ్చే పాపం ఉండదు. కాస్త ఒళ్ళు దేవుని కోసం ఒక్క రోజు కేటాయించుకుని పనిచేసే పరిస్థితి ఉండదు. నీ సొంత పనులు, నీ సొంత ఇష్టాలు, నీ సొంత ఆలోచనలు నెరవేర్చుకుంటూనే ఉంటావు. నిన్ను నువ్వు లెక్కేసుకుంటే, నిన్ను నువ్వు పరిశీలించుకుంటే ఎన్నో లోపాలు ఉంటాయి. కానీ నీకేదైనా నష్టం జరిగితే మాత్రం చాలా ఈజీగా దేవుణ్ణి, దైవజనుణ్ణి, సంఘాన్ని అనేసే పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామనుకోండి, మనతో ఒక 4 పాస్ అయ్యి మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఎగ్జామ్ రాసిన వాళ్ళని ఎగ్జామ్ కరెక్ట్ చేసిన వాళ్ళు తిట్టుకుంటారా? పేపర్ కరెక్ట్ చేసిన వాళ్ళని మాట్లాడతలా? ఇప్పుడు అందరూ ఫెయిల్ అయితే వేరు, 4 పాస్ అయ్యాం, ఒకళ్ళు ఫెయిల్ అయితే ఏం చేసుకోవాలో తెలుసా? నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? నేనేమైనా ఎక్కువ కష్టపడలేదా? నేనేమైనా ఇంకా నేర్చుకోవాలా? నేనేమైనా ఇంకా మెరుగు పరుచుకోవాలా? నేనేమైనా ఎక్కువ కష్టపడాలని మనలో మనము అంతేగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు ఒకసారి స్తోత్రం చెబుదామా? అంటే మనల్ని మనం పరిశీలించుకోవడం మానేస్తున్నారు ఈరోజు చాలామంది. వెంటనే వేలెత్తి చూపడం ఏంటి చెప్పాలా? వెంటనే వేలెత్తి ఎవరి మీద? ఏకంగా దేవుడి మీద. ఎవడు ఆకాశం మీద కాంటిచ్చి మూసాడంట. ఎక్కడ పడిద్ది? అనండి. దేవుణ్ణా మనం అనగలిగేది? దైవజనులనా, దేవుని సంఘాన్నా మనం అనగలిగేది? మనలో ఏముంది లోపం అనేది మనం చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెబుదామా?
ఎన్నిసార్లు బాగుపడినా మళ్ళీ తాగడం, ఎన్నిసార్లు బాగుపడినా మళ్ళీ తాగడం. ఇంకెంతకాలం? ఇవాళ ఆ వ్యక్తి చనిపోతే ఒకడు కోడి పుంజు పట్టుకుని దిగిన ఫోటోని పెట్టి మిస్ యూ అని పెట్టారు. అంతకుమించి ఇంకో ఫోటో దొరకలేదా? అవి చేసేగా నాశనం అయింది. ఆ కోడి పందాలు, ఆ తాగుడు, ఆ పేకాట్లు, ఆ జూదాలు, ఆ వాటి వల్లేగా నష్టం అయ్యి వాళ్ళ పిల్లలకి తండ్రిగా కాకుండా భార్యకి భర్తగా కాకుండా పోయింది. మళ్ళీ పందే నేనన్నా అసలు ఈ ఫోటో కాకుండా ఇంకేం దొరకలేదా? నేను ఒకటి చెప్తున్నా, అసలు అలాంటివి పెడుతున్నారంటే వీళ్ళకు ఉన్నాయి ఆలోచనలు. ఆ వాటిని అసహించుకునేవాడు ఎందుకు పెడతాడు అసలు? ఓరు బాబు, ఈ పాపాలు చేసే, ఈ చెడ్డ పనులు చేసే, ఈ అనవసరమైన నిర్జీవ క్రియలు, ఈ అపవాది క్రియలు చేసే వాళ్ళు నష్టపోయారు. మళ్ళీ అవి పెట్టి మిస్ యూ. పేకాట ఆడి చచ్చిపోయిన వాడికి ఫ్లెక్స్లో పేకాటలు వేసి మిస్ యూ అని పెడితే ఎట్లుంటుంది? మాట్లాడతలా. అటైతే ముందు తాగి చచ్చిపోయిన వాడికి ముందు పెట్టండి పక్కన మిస్ యూ అని. అంటే ఇవాళ ప్రజలకి దేని వల్ల నష్టపోయామో తెలియట్లా. ఇక అన్నిటికీ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇవాళ ప్రతి వ్యక్తిని అడుగుతున్నాను నేను, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు మందిరం మానేసేయలేదు? ఎన్నిసార్లు నువ్వు దేవునికి ఇవ్వగలిగి కూడా ఇవ్వకుండా ఆగిపోలేదు? ఎన్నిసార్లు నువ్వు నీ కుటుంబం దేవునికి దూరం అయిపోలేదు? ఎన్నిసార్లు నువ్వు అపవిత్రమైన పనులు, అపవిత్రమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించలేదు? ఎంతగానో దేవునికి దూరమై నష్టాన్ని నువ్వు నీ సొంతంగా కొని తెచ్చుకోలేదు? తీరా నీకు ఏదైనా ఇబ్బంది జరిగితే, తీరా నీకు ఏదైనా కార్యం జరగకపోతే, నీ మీదకి ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే నువ్వు మళ్ళీ నిందించేది ఎవరని? దేవుణ్ణా? ఆయన ఎవరిని హృదయపూర్వకంగా శోధించే దేవుడు కాదు. స్తోత్రం. ఎవరికి శిక్షణ ఆయన తీసుకొచ్చే దేవుడు కాదు. ఇప్పుడు కుక్క ఉన్నది జాగ్రత్త అని ఒక ఇంటి మీద బోర్డు ఉందనుకో, నాకేంటి అని ఊరికేమనుకో అవతలకే. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. తండ్రి కొడుకు ఇద్దరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు. తండ్రి చెయ్యి పట్టుకున్నాడు కొడుకుది. నాన్న జాగ్రత్తగా నడు, అటు ఇటు వెళ్ళమాక, బళ్ళు వస్తూ ఉంటాయి, లేకపోతే ఏదన్నా నీకు ప్రమాదం జరిగిద్ది, జాగ్రత్త అని కొడుకు చెయ్యి పట్టుకుని తండ్రి నడిపిస్తున్నాడు. అవతల ఒక ఇంటి దగ్గర కుక్క ఉన్నది, జాగ్రత్త అని కూడా చూశాడు. డాడీ చెప్పాడు, అదిగో ఆ ఇంట్లో కుక్క ఉంటుంది, జాగ్రత్త, గేట్ దగ్గర కూడా వెళ్ళమాకని. తండ్రి చెయ్యి వదిలించుకుని పరుగుని వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి కుక్క పక్కన నుంచుని పిక్కలన్నీ బాగా కరిపించుకుని వచ్చి, నువ్వే కరిపించావు అని తండ్రినంటే ఏమన్నా అది బుద్ధున్న మాటేనా? నీ తండ్రి నేను హెచ్చరించాడు, నీ తండ్రి నేను చెయ్యి పట్టుకున్నాడు, ఆయన ఉన్నంత వరకు నీకే ప్రమాదం రానివ్వాల. నువ్వు ఆయన్ని వదిలేసి నువ్వు వెళ్ళి హెచ్చరిక చూసి కూడా వెళ్ళి కరిపించుకుని వచ్చి తండ్రిని అంటే. ఇవాళ చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు అని పేరు పెట్టుకున్న మూర్ఖులు, అమాయకులు, బుద్ధి లేని వాళ్ళు చేస్తున్న పని ఇదే. నీ తండ్రి అయిన దేవుడు నిన్ను చెయ్యి పట్టుకుని దైవజనుడి ద్వారా అన్ని విషయాలు నేర్పిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ, నీకెంత భద్రత, నీకెంత పోషణ, నీకెంత ఆశీర్వాదం, నీకెంత నెమ్మది ఇచ్చి నడిపిస్తుంటే నువ్వు దేవుణ్ణి వదిలెళ్ళి మందిరం మానో, లోకంలోకి వెళ్ళిపోయో, పాపం చేసుకునో, దేవునికి ఇవ్వకుండానో, దేవునికి తిరగబడు, ఏదో ఒక పొరపాటు చేసి నువ్వెళ్ళి అపవాదితో తన్నులు తిని అపవాది చేతికి చిక్కి తీరా ఎవరిని నిందిస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు
మనలను దర్శించునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీళ్లు లేపేటప్పటికి ఏమైపోయారు దైవజనులకి? మళ్ళీ 21వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము ఏమైందంటే వీళ్ళకి, ఇజ్రాయేల్కి మళ్ళీ నడవలేక ఏమైపోయిందంటే వీళ్ళకి సొమ్మసిల్లిపోయారంట. ఏమంట? నడవలేక ఏమైపోయారు? ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి నడుస్తున్నారు? అసలు గమ్యం ఏంటి? కనాను. ఏంటిది చెప్పండి, స్తోత్రం చేద్దామా. కానాను కాదు, అది కొన్ని పాటలు అలా రాశారు. కానీ కానా అనేదేమో యేసుక్రీస్తు వారు పెళ్లిలో అద్భుతం చేసిన ఊరి పేరు కానా, అంతే, నువ్వు లేదు అక్కడ. మళ్ళీ ఆ కానా ఈ కనాను కలిపి కానాన్ అని చెప్తారు. పాటల్లో ఒక్కొక్కసారి ప్రాస కోసమో అలా వాడారేమో. కానీ కనాను ఏంటిది? కనాన్ దేశం. జాగ్రత్తగానండి, వీళ్ళు ఎక్కడికి నడుస్తున్నారు? పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశానికి వెళ్తున్నారు. వీళ్ళకంట అక్కడికి నడిచి వెళ్తానికి కూడా ఏంటంట? ఆయాసం అయిపోతుందంట. ఏమైపోతుందండి? మీరు గమనించండి, చిన్నప్పుడు అందరూ పిక్నిక్లకి వెళ్ళిన వాళ్ళం, స్కూళ్ళతోనో ఏట్లతోనో, చుట్టాలు వీళ్ళకి వెళ్ళేటప్పుడు అసలు జర్నీ ఏమన్నా ఆయాసం అనిపిస్తుందా? చెప్పండి. ఎప్పుడు వెళ్తామా? ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ఉసూరుమంటూ ఉంటాం, అప్పుడే వచ్చేసామని. వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటాం, అవునా కదా? ఏం ప్రయాణమో ఏంటో, ఎండగా ఉంది, అసలు గాలి ఆడతలేదు. ఎవరన్నా అంటారా పిక్నిక్కి వెళ్ళేటప్పుడు? అంటే ఒక ఇష్టమైన చోటుకి వెళ్ళేటప్పుడు అస్సలు మార్గ ఆయాసం అనేది రాదు. వీళ్ళకి కనానికి వెళ్తానికి కూడా ఏంటి, వీళ్ళకి తీపడం. ఏమైపోతున్నారంట? ఒక మాట అడుగుతా, 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు రాలేదా ఆయాసం? ఎదురు మాట్లాడినోడిని అందరి ముందు కొరడాలతో కొట్టి, రక్తాలు కారేలాగా కొట్టి, అవసరమైతే చంపేస్తున్నప్పుడు వీళ్ళకి బాధ అనిపించలేదా? వీళ్ళందరూ ఆడపిల్లల్ని పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంటే వీళ్ళకి బాధ అనిపించలా? ఇవాళ కనాను దేశానికి నడిచి వెళ్ళటానికి ఏమైపోతుంది వీళ్ళకి? కొంతమంది క్రైస్తవులండి, గతంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో దేవుళ్ళలోకి వచ్చినాక మహాటెక్కు చూపిస్తారు. అర్థందా? ఒకప్పుడు ఎన్ని అప్పుల బాధలు పడ్డావో, ఒకప్పుడు ఎంతమందితో మాటలు పడ్డావో, ఒకప్పుడు ఎంత దుర్భరమైన జీవితం జీవించావో, ఒకప్పుడు రేషన్ బియ్యమే తినుంటావు, ఒకప్పుడు అసలు పచ్చడి మెతుకులే తినుంటావు, ఒకప్పుడు సరైన వస్త్రాలు కూడా లేవేమో, ఒకప్పుడు సరైన ఇంట్లో కూడా లేవేమో, ఉన్న ఇంటికి అద్దె కూడా కట్టలేకపోయావేమో, ఒకప్పుడు సరైన వాహనం కూడా లేదేమో, అసలు ఒకప్పుడు సరైన బ్రతకలా. కానీ యేసయ్యలోకి వచ్చినాక దేవుడు పరిస్థితులన్నీ మార్చి ఒక స్థితిని, ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఆయాసం, ప్రతి చిన్నదానికి బాధ. నేను చెప్పిన మాట మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలని ఆశపడుతున్నా. స్తోత్రం చెప్పండి. మన గతం మర్చిపోతున్నామేమో, జాగ్రత్త. ఎలాంటి స్థితిగతుల్లోంచి, ఎలాంటి ఊబిలో నుండి, ఎలాంటి నరకప్రాయమైన జీవితాల్లో నుండి, ఎలాంటి భయంకరమైన బంధకాల్లో నుంచి దేవుడు మనం బయటికి తీసుకొచ్చారు, అది మర్చిపోయి ఇప్పుడు ఏదో విశ్వాస జీవితంలో చిన్న చిన్న బాధలు వస్తే ఏమైపోతాం? తెగ ఆయాసపడిపోయి సనుగుళ్ళు, తిరుగుబాట్లు, అవిధేయత. నేను చెప్తున్న మాటలు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకప్పుడు నీ బంధువులందరూ నిన్ను చీకొట్టినా వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి బతికావు. కానీ వాళ్ళ మందిరంలోకి వచ్చినాక సంఘం దగ్గర ఏంటి నన్ను పలానా వాళ్ళు పలానా మాట అన్నారు, నేను మందిరానికి రాను. ఒకప్పుడు అమ్మ అక్క అన్నయ్య అని అందరి మోచేతి నీళ్ళు తాగడానికి ఇష్టపడ్డావు.
ఎవరెన్ని మాటలన్నా పడ్డావు. కానీ వాళ్ళు మందిరంలోకి వచ్చినాక సంఘస్థులు ఏంటి అసలు సంఘం ఏమంటారండి తోటి విశ్వాసిని? ఏ బుద్ధున్న విశ్వాస అయినా తోటి విశ్వాసిని ఏమని అంటారా? ఇంకా సంఘం అభివృద్ధి చెందాలని, ఉన్న అందరూ బాగుండాలని కోరుకుంటారు ఏ విశ్వాస అయినా. అలాంటి సంఘంలో కూడా వచ్చి పలానా వాళ్ళని అన్నట్టు అన్నారు, పలానా వాళ్ళని అన్నట్టు చూశారు. చూశారంట. మీకు తెలుసా, ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడు, ఆయన్ని పట్టుకున్నారు. ఆయన్ని పట్టుకుని చాలా సంవత్సరాలకి మొత్తానికి పట్టుకుని ఆయన్ని కోర్టులో అడిగారంట, ఎందుకు చంపేవురా, అసలు జనాల్ని ఎందుకు చంపేవు నువ్వంటే, నాకు డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ పెట్టారు అన్నాడంట. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశారు, చంపేశాను అన్నాడంట. అంటే ఎంతమందిని చంపాడు? దగ్గర దగ్గర 18 మందిని చంపాడంట. ఎందుకు? కళ్ళల్లోకి అంటే వాడికి నచ్చదంట అది. అంటే వాడిది అదో టైప్ మెంటాలిటీ, అదొక సైకో మెంటాలిటీ. అందుకని కళ్ళు పెట్టి చూస్తే ఫసక్ చంపేటివే. చూడమాక అందరు నేను కొంతమంది చంపుతారు, కొంతమంది ఏమో మనల్ని పాడు చేస్తారు. అందరు కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు. సంఘంలో కూడా నన్ను ఎట్టా చూశారు. ఒక అమ్మాయి క్రిస్మస్కి చర్చికి వెళ్ళారంట, ఫ్యామిలీ మొత్తం చర్చికి వెళ్తే ఇంటికి వచ్చినాక ఒకటే సనుగుడంట, ఒకటే తిట్లంట సంఘాన్ని. ఎవరిని? ఆయన అన్నాడంటే, ఎందుకమ్మా ఎట్లా తిడతావు, ఇప్పుడేగా పండగకి వెళ్ళొచ్చా. అచ్చి అసలు ఒక్క ముఖానికి కూడా టేస్ట్ లేదు, అసలు ఒక్కళ్ళొక్కడ బుద్ధి జ్ఞానం ఏ అంటే 10,000 చీర కట్టుకెళ్ళాను, ఒక్కళ్ళన్నా వదినా చీర బాగుంది అన్నారా? ఏం మొఖాలు వీళ్ళు, వాళ్ళకేం తెలుసు? ఏదో సామెత ఉంటుంది, అసలు ఈ చీర విలువ ఆ మొఖాలకి ఏం తెలుసు? చిచ్చి ఒక్కటి సరైందే కాదు, బాగుందని లేదంట, రేట్ ఎంతని అడగలేదంట. దానికి కూడా అసలు ఇంత లో క్లాస్ సంఘానికి నేను ఇక రాను అంటుందంట. నీ చీర విలువ అడగపోతేనే మందిరం మానేసే లెక్క మానేసేయండి అందరూ అంటే అటువంటి వాళ్ళు. నువ్వు 10,000 చీర కట్టుకొస్తే, 1,00,000 రూపాయలు చీర కట్టుకొస్తే నీ మనసు చీప్గా ఉంది. నీ చీర కాస్ట్లీ ఏమో, కానీ మనసు డెడ్ చీప్ అనమాట. ప్రతి విషయానికి సంఘం మీద ఎట్టా నేరం మోపాలి? స్తోత్రం చెప్పండి ఒకసారి. భోజనాలకు వస్తారు, వచ్చి లెక్కెడతారనమాట కూర్చుని. ఇటు పక్కన ఆయనకి 10 ముక్కలు పడినాయి, ఇటు పక్కన ఆయనకి 9 ముక్కలు, నాకు 3 ముక్కలు. వాటిలో ఒకటి రెక్క ముక్క, ఒకటి మెడ ముక్క, ఇంకోటి కాలు చివరి ముక్క. ఇక మళ్ళీ చర్చికి రాకూడదు. చూసే వేసారు నన్ను, నాకు వడ్డీ పాపం. అసలు తొందరపడి కూర ఎవరు వడ్డించింది ఇందుకే. ఇట్టంటి మంది ఉంటారనే కూరకి ఎవరు రారు ముందుకి, ఏదైనా వడ్డిస్తారు. ఏది వడ్డించరు? ఎందుకు? మొక్కలు లెక్కేసుకునే మంది ఉంటారుగా. నేను అనేది బయట భోజనాలనే కాదు, చర్చిలో జరిగినా ఎక్కడ జరిగినా అమ్మో కూర మట్టికినే. ఎందుకు? అందరూ బాగానే ఉంటారు, కొంతమంది ఉంటారు దాన్ని పెద్ద చరిత్ర ప్రపంచ యుద్ధంలాగా చర్చిలు మానేస్తారు. నీ మొక్క కోసం నువ్వు మందిరం మానేసే లెక్క అయితే ఇంటి దగ్గర కూర్చుని ప్రతిరోజు 20-10 మొక్కలు వేసుకుని తిను, మందిరం మానే. వారి కడుపే వారి దేవుడు. ఇందుకేనా అసలు దేవుడిని నమ్ముకుంటున్నది అంటే? నేను ఎందుకు ఈ మాటలనే చెప్పానంటే, ఒకప్పుడు లేని ఆయాసం ఇప్పుడు వస్తుంది, ఒకప్పుడు లేని రోషం ఇప్పుడు వస్తుంది. మరి 450 సంవత్సరాలు కుక్క బానిసలు, కుక్క బ్రతుకులు బ్రతికారు కదా. ఇప్పుడు ప్రభువుల వారు యేసయ్య ఆయన తోడుగా ఉండి కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తుంటే, ఆహా మనల్ని దేవుడు ఎంత బాగా నడిపిస్తున్నారు అనుకోకుండా ఏంటంట మార్గాయాసం అంటే వీళ్ళకి. ఆ మార్గాయాసం కోసం ఏం చేశారు చదవనమ్మా తర్వాత. చూసారా ఏం నష్టం జరిగిందని వీళ్ళు దేవునికి విరోధం అయిపోయారు. మార్గాయాసం ఏంటంట? ఈ మాత్రం దానికి దేవునికి విరోధం అయిపోవాలా?
చూసారా? ఇలాంటి పొరపాట్లు ఎవరైనా చేస్తున్నారేమో దేవుని బిడ్డలారా, మనము కళ్ళు తెరుచుకోవాలి, జాగ్రత్త పడాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభు మనల్ని దర్శించును గాక. ఓ రోజు ఓ పాస్టర్ గారు సువార్త మీటింగ్లో, గాస్పెల్ మీటింగ్స్లో, ఇదిగో దేవుని ఉగ్రత రాబోతుంది, మారు మనస్సు పొందండి, దేవుని నమ్ముకోండి, దేవుని ఉగ్రత వస్తే కుటుంబాలకు, గ్రామాలకైనా దేశాలకైనా నష్టమే, మారు మనసు పొందండి, దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పారంట. అలా చెప్పిన తర్వాత ఒక వారం రోజులకి ఆ ఊర్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందంట. ఏమైంది? పెద్ద అగ్ని ప్రమాదం. ఇల్లు కాలిపోయినాయి అంట. తీరా అందరూ అన్నారంట, ఆ పాస్టర్ వచ్చి చెప్పించాడు, అందుకే మన ఊరు అయిపోయింది అన్నారంట. దైవజనుడు వచ్చి చెప్పించాడా? జాగ్రత్త పడమని చెప్పాడా? స్తోత్రం చెప్పండి. వెనకటికి ఎవడో కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మ నరుక్కుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? వెళ్తా ఒక అతను అన్నాడంటే, గాడిద మీద వెళ్తున్నాడంట అతను, గుర్రం మీద ఎట్లా వెళ్తా, ఒరే కూర్చున్నా కొమ్మ నరుక్కుంటున్నావు, పడిపోతావురా అన్నాడంట. అంటే ఆయన ఆడి వినకుండా నరుకుతున్నాడంట. నరికి డామ్మంట పడ్డాడంట. పడేటప్పటికి వీడికి ఆయన ఏదో పెద్ద గొప్పోళ్ళలాగా ఉన్నాడు, దేవుడు పంపిన ప్రవక్తలాగా ఉన్నాడు. చెప్పంగానే జరిగిందని పరుగుని వెళ్ళి, అయ్యా ఆగు, నువ్వు గొప్పడు, నీ ఎందుకు గొప్పని, నేను పడిపోతానన్నావు, నిజంగానే పడిపోయా. ఒరే బాబు కాదురా, నువ్వు అట్లా నరుక్కుంటున్నావు, నిజంగానే లేదు నువ్వు చెప్పావు కాబట్టి పడిపోయా, కాబట్టి నీకు భవిష్యత్తు అంతా తెలుసు, నేను ఎట్టా చచ్చిపోతానో చెప్పు అంటే, నీకెందుకు అంటే ఈడేంటంటే కాపాడుకుందాం, తప్పించుకుందామని, నేను ఎట్టా చచ్చిపోతానో చెప్పవా అంటున్నాడంట. ఒరే నాకు అయ్యేం తెలియదు, నువ్వు చెప్పాల్సిందే, అమ్మ దాచేస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, మర్మంగా ఉంచేస్తున్నావు అంటే ఏం చేయాలో తెలియక ఈ పిచ్చోడుకు గాడిద ఉందంట. ఏముంది అన్నాడు, నీ గాడిద 3 తుమ్ములు తుమ్మితే 3వ తుమ్ముకి చచ్చిపోతావు అన్నాడంట. ఏమన్నాడు? 3వ తుమ్ముకి చచ్చిపోతావు అన్నాడంట. మాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ లెసన్లో ఉండేది. అవునా, అసలు ఎంతకీ నా గాడిది 9 అని ఎండుమిరపకాయ ఒకటి పెట్టాడంట. ఆ చెట్టు తుమ్మిందంట. అమ్మో ఇది తుమ్ముతుందని దాని ముక్కుకి ఏదో గట్టిగా అడ్డం పెట్టేశాడంట. పెడితే మళ్ళీ తుమ్మిందంట. ఇప్పుడు ఎన్ని తుమ్ములు అయిపోయినాయి? 2 తుమ్ములు అయిపోయినాయి. అమ్మ ఒకటే మిగిలింది. ఏం చేయాలని 2 ఇనప గుళ్ళు ఉంటే, సైకిల్లో ఉండే ఇనప గుళ్ళు, ఆ ఇనప గుళ్ళు 2 ముక్కులకు తోసి పారేశాడంట. తోసేసి ఇప్పుడు తుమ్మితే అని దాన్ని వెంక చూస్తున్నాడంట. గట్టిగా తుమ్మేటప్పుడు ఆ 2 తుమ్ములు తలలోకి, ఆ 2 బాళ్ళు తలలోకి వెళ్ళి చచ్చిపోయాడు నిజంగానే. ద 3 sneezes అని మాకు చిన్నప్పుడు ఇంగ్లీష్లో ఉండేది. ఈడైతే ఏదో గొప్ప బాబా అనుకున్నాడు. కానీ ఇప్పుడు స్పీడ్గా బండి తోలమాక పడిపోతావు అన్నారనుకో, చెప్పించినట్ట, దాన్ని కూడా శాపంగా తీసుకుంటే, జర్రమని జారిపడ్డావు, మొత్తం చెక్కులన్నీ ఊడిపోయి చక్కని గులాబీ రంగు బయటపడింది, అది పడిన వాళ్ళకి తెలిసిద్దిలే. ఒళ్ళంతా ఓనమైపోయి హాస్పిటల్లో ఉన్నావు, పాస్టర్ గారి చూడటానికి వెళ్ళి, లేకపోతే తండ్రో తల్లో అన్నదమ్ములు ఎవరో చూడటానికి వెళ్ళి, నువ్వు అన్నావు నన్ను పడిపోతావని, అందుకే పడిపోయానంటే, నిన్ను పడమని ఎవడో కోరుకోలా, నువ్వు పడేటట్టుగా ఉన్నావు, జాగ్రత్త పడంటే అయినా పడ్డావు, తప్పెవరిదే? వాళ్ళ సేవకుడైనా, దేవుని వాక్యమైనా, దేవుడైనా, సంఘమైనా నిన్ను హెచ్చరిస్తారే కానీ నిన్ను శపించరు. ప్రభు ఈరోజు మనల్ని దర్శించును గాక. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? పలానా వాళ్ళు అన్నారు అందుకే ఎట్లా అయిపోయాను, పలానా వాళ్ళు నన్ను ముందు నుండి శపిస్తానే ఉన్నారు అందుకే ఎట్లా అయిపోయాను అనుకోకు. సేవకుడికో, దేవునికో, సంఘానికో, నీకు మంచి చెప్పిన వాళ్ళకో నువ్వు తిరగబడ్డం కాదు చేయాల్సింది. హిజ్కియా ఒక గొప్ప పని చేశాడు. నువ్వు మరణమవబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే, ఆ మాట చెప్పిన యెషయాని కూడా ఒక్క మాట అనలా హిజ్కియా. అన్నాడా? నువ్వెవడోరా నాకు చెప్పడానికి అన్నాడా?
దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండు చేతులతో చక్కగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో సమస్తము నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించి తినో దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేయగానే దేవుడు హిజ్కియా కన్నీళ్లు చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెషయా 38:3. చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. హల్లెలూయా. కష్టం వచ్చింది, మరణకరమైన వార్త ఒకటి వచ్చింది, ఒక రోగం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక బాధ కలిగింది. హిజ్కియా దేవుని దూషించలా, ఆ మాట చెప్పిన దైవజనుణ్ణి దూషించలేదు. కానీ ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నాడు. యథార్థ హృదయంతో ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలంగా ఎలాగో జరిగించానో జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీతో మాట చెప్తున్నా, ఎవరి ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందో ఎవరమో చెప్పలేం. ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. నా భవిష్యత్తు ఇలా ఉంటుంది అని నువ్వు ఎప్పటికీ చెప్పలేవు. జాగ్రత్త, ఏ రోజు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికి. కానీ హిజ్కియా తనకు తెలియకుండానే తన భవిష్యత్తు కోసం ఒక మంచి పని చేశాడు. భవిష్యత్తు కోసం మంచి పని చేసుకోండి. నేను చెప్పేది ఏంటి అంటే, సమస్తం తాను ఏది చేసినా యథార్థమైన మనసుతో చేశాడు. ఎలా చేశాడు? యథార్థంగా బ్రతికాడు. ఏది చేసినా దేవునికి అనుకూలంగా చెప్పాలి చేశాడు. దేవునికి ఇష్టమైన పనులు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కోసం బ్రతికాడు. ఆమేన్. అలా బ్రతికాడు కనుక తనకి భవిష్యత్తులో ఒక భయంకరమైన వ్యాధి కలిగింది, ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అప్పుడు తన జీవితం, తన గతంలో చేసిన మంచి పనులు తనకు ఉపయోగపడ్డాయి. అవునా కదా? ఇప్పుడు దేవుని దగ్గర ఏమని అడగలుగుతున్నాడు చెప్పండి? నేను ఎలా బ్రతికానో ఒక్క తప్పు కూడా లేదు హిజ్కియాలో. అయ్యా, ఎంత యథార్థంగా బ్రతికానో చూడయ్యా. ఎవరున్నారు ఇవాళ అలా అడగగలిగేవాళ్ళు? ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గర రావడం, అయ్యో తప్పు చేసానయ్యా క్షమించయ్యా అని అడిగేవాళ్ళేగా. కానీ ఈయన ఎలా అడుగుతున్నాడు? ఇట్లాంటి బ్రతుకుండాలండి బ్రతికితే. స్తోత్రం. స్తోత్రం. నీకేదైనా కష్టం వస్తే, ప్రభా నేను ఎంత యథార్థంగా బ్రతికానో జ్ఞాపకం చేసుకో ప్రభా అని అడగగలవా? అంతా నీకోసమే చేశానయ్యా, నీకు అనుకూలంగానే చేశాను కదయ్యా, నీకు నచ్చినట్టే బ్రతికాను కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని అడగగలవా? కష్టం వచ్చినప్పుడు ప్రార్థనలో కూర్చుంటే మనం చేసిన తప్పులే గుర్తొస్తున్నాయే. ఎందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది దేవుని దగ్గర? అంటే యథార్థ జీవితం లేదు, దేవుని కోసం బ్రతికింది లేదు. అందుకే ఈ రోజు నుండైనా చెప్తున్నా, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి, ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ కష్టం ముంచుకొస్తుందో, ఏ మనిషి వ్యతిరేకం అవుతారో చెప్పండి తెలీదు, ఏ రోజున ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో తెలీదు, ఏ ఆర్థిక ఇబ్బంది వస్తుందో తెలీదు. కరోనా ఇంకో వేరియంట్ వస్తుంది అంటున్నారు. ఏ రోజు ఏ యుద్ధం వస్తుందో తెలియదు, ఏ రోజు ఏ తెగులు వస్తుందో, ఏ రోజు ఏ విపత్తు వస్తుందో తెలీదు. మొన్న ఈ మధ్య అమెరికాలో టోర్నడో వస్తే 100 ఇళ్ళు కూలిపోయినాయి అంతే. ఆ మధ్య భూకంపాలు, మన ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల భూకంపాలు అని చెప్తున్నారు. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి. కానీ ఒక మాట చెప్తున్నా, భవిష్యత్తు కోసం ఇవాళ మంచి పనులు చేయండి. ఇవాళ నచ్చినట్టు తాగి తందనాలాడి పిచ్చి పనులు చేసి చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ పనులు చేసి ఆ వావి వరుసలు లేకుండా ఆడ మగ ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి రేపు ఇబ్బంది వచ్చినప్పుడు దేవా అంటే ఏముంది నీకు ఆధారం?
చక్కగా మందిరానికి నడవండి, ప్రతిరోజు రోజు ప్రార్థన చేసుకోండి. మీకు ఉన్న దాంట్లో దేవునికి ఎంతో కొంత ఇవ్వండి. దశంభాగం నమ్మకంగా ఇవ్వండి. దేవుని పనులకి ఏదైనా చేసేటప్పుడు దేవునికి చక్కగా రూపాయి ఎన్ని డ్వాక్రాలు రావట్లా, ఎంత దేవుడు మనకి ఎంత ఇవ్వట్లా. నేను చెప్తున్నాను ఈ మాట, అసలు లైవ్లో చెప్పకూడదు, కానీ తెలుసుకోవాలి. వాళ్ళు చాలామంది క్రైస్తవులు తమ కోసం మాత్రమే తాము సంపాదించుకున్నారు, దేవుని కోసం ఏమీ చేయట్లా. చాలామంది 99% క్రైస్తవులు అలాగే ఉండిపోయారు. అందుకే నువ్వు ఏ కష్టం వచ్చినా నువ్వు దేవుని దగ్గర నుండి సహాయం పొందుకోలేకపోతున్నావు. నీకు దేవుడు అస్సలు రూపాయి ఇవ్వట్లేదా? దశంభాగం ఏది? ఆయా సందర్భాల్లో లక్షలు వేలు నీ చేతికి రావట్లేదా? మందిర పనికి ఇస్తున్నావా? సభలకు ఇస్తున్నావా? ఏ పనన్నా చేస్తావా దేవుని కోసం? నీ డబ్బు దేవునికి ఇవ్వక, నీ సమయం దేవునికి ఇవ్వక, నీ జీవితము దేవునికి ఇవ్వక, నువ్వు పాపంలో బ్రతికి అపవిత్రతలో బ్రతికి ఏం సాధిస్తున్నావు? నువ్వే నష్టపోతున్నావు. కానీ హిజ్కియా తనకి అలాంటి స్థితిలో కూడా నేను నీ కోసం బ్రతికానయ్యా, ఏది చేసినా నీ కోసం చేశానయ్యా, యథార్థ ఉండలేనయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ స్వరమెత్తి పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఎప్పటికైనా చెప్తున్నాను, రేపు భవిష్యత్తులో నీకు ఏ కష్టం వచ్చినా, మనుషుల వల్ల అయినా, అనారోగ్య సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ప్రకృతి వైపరీత్యాలైనా, ఎలాంటి శోధనైనా వేదనైనా నీకు వాటిల్లినప్పుడు దేవుని దగ్గర ధైర్యంగా ఉండగలగడానికి ఇప్పటి నుండే యథార్థంగా బ్రతకండి. ఇప్పటి నుండే దేవుని కోసం బ్రతకండి. దేవుని కోసం ఏదైనా చేస్తూ బ్రతకండి. ఆ రోజు దేవుని దగ్గర ధైర్యంగా మాట్లాడి ధైర్యంగా ప్రార్థన చేసుకునే అవకాశం మనకుంటుంది. స్తోత్రం. సరే, మంచిది. ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ప్రతి సమస్యకి దేవుని మీదో దైవజనుడి మీదో నిందలు వేయటం, తిరుగుబాటు చేయటం. ఇందాక చదువుకున్నాం, మార్గాయాసం చేత సొమ్మసిల్లి యెహోవాకు మోషేకు విరోధంగా పోగైతే తాపకరమైన సర్పాలు, విషపూరితమైన సర్పాలు ఇజ్రాయేలీలోకి వచ్చి ఇంకా నష్టమో. దేవుని బిడ్డ, నువ్వు దేవునికి విరోధమై, దేవునికి దూరమై, దైవజనుడికి విరోధంగా మాట్లాడే కొద్దీ నువ్వు ఇంకా నష్టపోతావే, కానీ నీకు జరిగే మేలేమీ ఉండదు. అరే రే ఆయాసం చేత పాపం సొమసిల్లిపోయారు అనుకునే లోపే వాళ్ళు దేవుని మీద ఏం చేశారు? తిరుగుబాటు చేసి ఇంకా ఎక్కువ నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మీకు ఏదైనా నష్టం కలిగిందా? మీకు ఏదైనా వ్యాధి కలిగిందా? ఏదైనా సక్సెస్ అవ్వలేదా? ఏదైనా బాధ కలిగిందా? ఓర్చుకో. అవ్వా, నన్ను ఇంకా బాగు చేయి, ఇంకా నేను సక్సెస్ అయ్యేటట్టు, ఇంకా నేను ఆశీర్వాదం పొందుకునేటట్టుగా నన్ను చెయ్యనే ప్రార్థించు. కానీ తొందరపడి దూషించడం, సనగడం, విరోధం అవ్వడం చేయొద్దు. ఇంకా ఎక్కువ నష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. స్తోత్రం చెబుదా. మంచిది. ఇప్పుడు ఏం జరిగింది? ప్రజలందరూ ఇలా విరోధం అయిపోయారు. ప్రజలందరూ ఇక చంపేసే పరిస్థితికి వచ్చేసారు మోషే అహరోనుల్ని. ఇప్పుడు మోషే అహరోనులకు ఉన్న ఆప్షన్ ఏంటంటే, జనం అందరికి నీళ్లు, అన్ని లక్షల మందికి ఇల్లు ఎక్కడి నుంచి తేగలరు? నీళ్లు తేగలరా? చెప్పండి, తేలేరు. స్తోత్రం. అలాని ప్రజలందరూ చంపడానికి తిరగబడ్డారు. వాళ్ళందరినీ ఏమైనా గెలవగలరా వీళ్ళు యుద్ధం చేసి? వీళ్ళకి ఇటు ప్రజల నుండి సపోర్ట్ లేదు, ఇటు ప్రకృతి నుండి సపోర్ట్ లేదు. సపోర్ట్ కాదు, అసలు తిరగబడిపోయారు. వీళ్ళకి ఏ ఆప్షనో, వీళ్ళ చుట్టూ ఎవ్వరు వాళ్ళ పక్షంగా నిలబడలా. ఎవరైనా నిలబడినా అన్ని లక్షల మందిని ఎవరు ఎదిరించగలరు? స్తోత్రం చెప్పండి.
ప్రకృతి సహకరించట్లా, చుట్టూ ఉన్న మనుషులు అప్పుడు దేవుని వైపు చూశారు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీకు ఎటువైపు నుండి సహాయం దొరక్కపోయినా, ఈ భూమి మొత్తం నీకు సహకరించకపోయినా, ఈ మనుషులందరూ నీకు విరోధంగా పోగుబడినా, నీ దేవుడు ఎప్పుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటారు. ఆ సంగతి మోషే అహరోనులకి బాగా తెలుసు. వాళ్ళు దేవుని శక్తిని స్వయంగా రుచి చూసిన వాళ్ళు, ప్రజలకి చూపించిన వాళ్ళు. వాళ్ళేం భయపడలా, వాళ్ళేమీ బెంబేలెత్తిపోలే. వాళ్ళ విశ్వాసం ఎందుకు భయపడిపోతున్నారు? పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు, నీ దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెబుదాం. బండను చీల్చి నీళ్లు రప్పించిన దేవుడు ఆయన. సముద్రాన్ని చీల్చి ఆరిన నేలను తన ప్రజలను నడిపించిన దేవుడు. అగ్ని స్తంభంగా, మేఘ స్తంభంగా తన ప్రజలతో నడిచిన దేవుడు ఆయన. ఆ సంగతి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? మోషే అహరోనులకి అదే సంగతి మనకి తెలియాలి. ఆమేన్. వ్యాధి ఉందా? సమస్య ఉందా? ఫెయిల్యూర్ ఉందా? మనుషులందరూ తిరగబడే పరిస్థితి ఉందా? ఎక్కడ నీకు ఆదరణ లేదా? ఎక్కడ నీకు సహాయం దొరకట్లేదా? పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయా? నిందల అవమానాలు మోస్తూ ఉన్నావా? ఆర్థికంగా కూరుకుపోయావా? ఆర్థికంగా పతనమైపోయావా? ఆరోగ్యం పాడైపోయిందా? కుటుంబం అంతా క్షీణించిపోతుందా? ఏ మనిషి నుండి సపోర్ట్ రావట్లేదా? ఎటువైపు నుండి నీకు ఆధారం దొరకట్లేదా? అయితే దేవుని వైపు చూడు. ఆయన ఏ పరిస్థితులైనా సహాయము చేయగలరు. మోషే అహరోనులు ఏం చేశారో తెలుసా? ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయారు? మనం కూడా చేయాల్సింది ఆయన పాదాల మీద పడిపోవాలి. ఆయన మందిరంలోకి వచ్చేయాలి. ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలాలి, ప్రభా నా పరిస్థితి దయ్యా. వాళ్ళు నీళ్లు లేక ఆ రోజున బాధపడ్డారు. ఈరోజు నువ్వు ఏది లేక బాధపడుతున్నావు? నీకు డబ్బు లేదేమో, ఆరోగ్యం లేదేమో, ఆయుష్ లేదేమో, ఆనందం లేదేమో, సంతోషం లేదేమో, జ్ఞానం లేదేమో, ప్రేమ లేకుండా ఉన్నావేమో, ఏది కరువయిందో, ఏది లేక నువ్వు బాధపడుతున్నావో దేవుని వైపు చూడు. అక్కడ వారికి దేవుని మహిమ కనబడింది. ఆమేన్. ప్రియ యవన బిడ్డలారా, ప్రియ పెద్దలారా, తల్లి తండ్రి, దేవుని బిడ్డలారా, నీ దేవుడు మహిమ కలిగిన దేవుడు. నీ దేవుడు శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు బుద్ధి జ్ఞానములకు నిధి అయి ఉన్నాడు. నీకు జ్ఞానం కావాలంటే దేవుని వైపు చూడు. స్తోత్రం చేద్దాం. నీ దేవుడు శ్రీమంతుడు. నీకు ఆర్థిక అవసరాలు ఉంటే దేవుని వైపు చూడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీ దేవుడు మనుషుల హృదయాలను కాలువలు తిప్పినట్టు తిప్పగలిగిన దేవుడు. మనుషుల మనసులు మారాలంటే దేవుని వైపు చూడు. స్తోత్రం చెబుదాం. నీ దేవుడు ఆరోగ్య ప్రదాత. నీకు ఆరోగ్యం కావాలంటే దేవుని వైపు చూడు. స్తోత్రం చెబుదాం. మరణాన్ని గెలిచిన దేవుడు మన యేసయ్యా. నీకు జయం కావాలంటే యేసు వైపు చూడు. లోకంలో ఎక్కడ దొరకపోతే బాధపడద్దు. సాగిలపడు ఆయన మందిరంలో, ఆయన పాదాలు పట్టుకో. స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు తిరగబట్టం కాదు, సనగడం కాదు, బలహీనపడిపోవడం కాదు, కృంగిపోవడం కాదు, శపించుకోవడం కాదు. సమస్య తీర్చగలిగిన యేసయ్య పాదాలు పట్టుకోవాలి. ఆమేన్. హన్న అంతమంది దగ్గర ఎన్నిసార్లు ఏడ్చిందో మనకు తెలియదు, కానీ యేసయ్య దగ్గర ఒక్కసారి ఏడ్చింది. ఆయన సన్నిధిలో కుమ్మరించింది ఆమె హృదయాన్ని. దేవుడు ఆమె జవాబు. ఆమేన్. నేను మాట చెప్తున్నాను, నువ్వు ఎంతమంది దగ్గర మాట చెప్తున్నావు, ఎంతమంది దగ్గర ఏడుస్తున్నావో, ఒంటరిగా ఎంత ఏడుస్తున్నావు నాకు తెలియదు. దేవుని సన్నిధిలో సాగిలపడు. దేవుని మందిరం ఆయన పాదాలు పట్టుకో. హల్లెలూయా. దేవుని మహిమను నువ్వు చూస్తావు ఖచ్చితంగా. స్తోత్రం చెప్పండి. హిజ్కియా శత్రువైన సన్హెరీబు ఎన్నో మాటలు, ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడి యూదుల దేవుడైన యెహోవాను, మన ప్రభువును, మన దేవుణ్ణి ఎన్నో మాటలని
తక్కువ చేసి మాట్లాడి ఇజ్రాయేలీని రాజుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హిజ్కియా ఏం చేశాడంటే అదంతా ఒక ఉత్తరం తీసుకొచ్చి ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో పరిచి ప్రార్థన చేశాడు. దేవుడు ఒక దూతను పంపితే ఒక్క దూత రాత్రిలో 185,000 సైన్యాన్ని చంపేశాడు. దేవుని మందిరంలో సాగిలపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. మందిరంలో సాగిలపడండి. ఆమేన్. యేసయ్య పాదాల మీద పడిపోవాలంటే ఆయన పాదాలని కడగాలి మనము. హల్లెలూయా. నీళ్ళ కోసం అటు ఇటు తిరగలా మోషే అహరోనులు. ఎక్కడ నది ఉంది, ఎక్కడ కాలం ఉంది, ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ బాగుంది వెళ్ళలా. ఆమేన్. ప్రజలు ఎలాగోలా ప్రజలు మాకు లోబడాలి, వాళ్ళని ఏం చేద్దాం, వాళ్ళని ఎట్లా మెస్మరైజ్ చేయాలి, వాళ్ళని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఈ మనుషుల్ని ఎట్లా మెప్పించాలి ఒప్పించాలి ఆలోచించడా. మనుషుల్ని మార్చగలిగినోడు, నీళ్లు రప్పించగలిగినోడు ఒక ఆయన ఉన్నారు. ఆయన యేసయ్య. ఆయన పాదాలు లేపడ్డారు. వీళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, నీళ్ళే వీళ్ళ దగ్గరికి వచ్చేసినాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళి ప్రజల్ని బతిమాలటం కాదు, ప్రజలే వాళ్ళు మళ్ళీ వీళ్ళ మాట వినేటట్టు దేవుడు చేసేశారు. దేవుడి చేతుల్లో ఉందంతా. చక్రం తిప్పే దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆయన్ని వదిలేసి మనం అందరి వెనకాల తిరుగుతున్నాం, అన్ని చోట్లకి తిరుగుతున్నాం. దేవుని పాదాలు పట్టుకున్నాం. ప్రత్యక్షపు గుడారంలో సాగిలపడిన వెంటనే దేవుని మహిమ వారికి కనబడింది. ఈ రోజున నువ్వు దేవుని మహిమను చూడాలంటే దేవుని పాదాలు పట్టుకో. ఆమేన్. ఏ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఆ విషయంలో నీకు సహాయం చేస్తాడు. ఏ సమస్య గురించి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఆ విషయంలో నీకు సహాయమో గట్టిగా చెప్పండి చేస్తాడు. దేవుని పాదాలు పట్టుకుందాం. స్తోత్రం చెబుదామా ఒకసారి గట్టిగా. చక్కగా 2 చేతులు ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏంటి అందరూ చెప్పారు 2 చేతులు ఉన్న వాళ్ళు అంటే? యేసు రక్తమే నా వేదన. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంతోషంగా స్తోత్రం చేద్దాం. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. మీతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకమ్మా లోకంలో ప్రయాసపడుతున్నావు, లోకంలో ఏదో వెతుకుతున్నావు, ఎందుకు వ్యర్థమైన ప్రయాసలో సొంత ప్రయత్నాలు చేస్తున్నావు? నా పాదాలు పట్టుకో అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుని చూడు, గొప్ప కార్యాలు చూస్తావు. దేవుని మహిమ కనబడుతుంది. ఆమేన్. ఏం కనబడుతుంది? దేవుని మహిమ కనబడుతుంది. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఎందరో పరుగునొచ్చి ఆయన పాదాల మీద పడి, అయ్యా నా కుమార్తెని బాగు చేయమని, నా కుమారుణ్ణి బాగు చేయమని, అయ్యా నాకు రోగం ఉంది, నాకు ఆరోగ్యం ఏమని, నన్ను స్వస్థపరచమని ఎందరో ఆయన పాదాలు పట్టుకున్నారు. ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళందరూ దేవుని మహిమను చూశారు.
ఆమేన్. ఈరోజు నువ్వు దేవుని పాదాలు పట్టుకో, నువ్వు దేవుని మహిమను చూస్తావు. ఆమేన్ అనండి. ఏం చూస్తావు? ఆయన పాదాలు పట్టుకో దేవుని బిడ్డ. ఆయన పాద సన్నిధిలోకి రా, ఉపవాసం ఉండు, దేవుని సన్నిధిలో కొన్ని రోజులు ప్రతిష్ఠించుకో, ఆయన పాద సన్నిధిలో సాగిలపడు నీ జీవితం కోసం. ఈరోజున నీ తల్లిదండ్రులకు ఆరోగ్యం కావాలా, నీ బిడ్డలకి ఆరోగ్యం కావాలా, నీ కుటుంబానికి క్షేమం కావాలా, మీకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు సహాయం చేయాలా, మీ పిల్లల్లో మార్పు రావాలా, నీ యజమానునికి మార్పు రావాలా, మీకున్న వ్యాధి బాధలు తొలగాలి, మీకున్న నిందలు తొలగాలి, మీకున్న శాపం తొలగాలి, మీకున్న అపవాది శోధనలు తొలగాలి. నువ్వు ఏ విధం చేతనైనా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి, జయం పొందాలంటే కొన్ని రోజులు ప్రతిష్ఠించుకో. ఫోను, టీవీ, లోకం, ఊర్లు అన్నీ పక్కన పెట్టు, దేవుని మందిరంలో గడుపు. ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకో. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాద సన్నిధిలో సాగిలపడు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. చాలా ఉన్నాయి, ఒకటి కాదు. మా అన్నయ్య ఎంసీఏ అయిపోయే టైమ్స్లో ఏ ఎగ్జామ్ రాసినా పాస్ అయ్యేవాడు. ఈ గవర్నమెంట్ జాబుల కోసం ఏ ఎగ్జామ్ రాసినా ఇంటర్వ్యూస్లో పోయేది. చాలా బాగా చదువుకునేవాడికి, బాగా చదివేవాడు. పోస్టల్ జాబు వచ్చేసింది అనుకుని స్వీట్లు పనిచేసాం. ఒకసారి పోస్ట్ ఆఫీస్లో జాబ్ వచ్చిందని స్వీట్లు పనిచేసాం. తీరా పోయింది. ఎంత బాధగా ఉంటుంది, వచ్చేసింది అనుకుని స్వీట్లు పనిచేసినాక పోతే ఎట్లా ఉంటుందమ్మా. తర్వాత ఇంకోసారి ఎస్బీఐలో ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అందరూ అన్నారు ఇంటర్వ్యూకి వెళ్తే చాలు వచ్చేస్తుంది అన్నారు. సరే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాం, తీరా రాలా. చాలా బాధపడిపోయాడు. అప్పుడు అమ్మ అంది, నాన్న 3 రోజులు 5 రోజులు నాకు తెలియదు, నాన్న దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం ప్రార్థన చేసుకోరా, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారంటే. యవనస్తుడు. ఇవాళ యవనస్తులు తల్లిదండ్రుల మాట వినాలి. నువ్వు వినపోతే మొత్తం సౌరం అయినాక ఎవరం వస్తుంది. తిరుగు. హలో యవన బిడ్డలో, ఆడపిల్లైనా మగపిల్లైనా చెప్తాను, ఇక్కడున్నా ఎక్కడున్నా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు శౌరం అయినాం కానీ ఎవరం వస్తుంది అంతే. మా అమ్మా నాన్నలు చెప్పిన మాటలు మేము విన్నాం చిన్నప్పటి నుంచి, దేవుడిలో అయినా లోకానుసారంగా అయినా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉపవాసం ఉంటే నేను ఉపవాసం ఎందుకుంటా అనలా. ఉపవాసం ఉండి మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు. ఇవాళ ఒక 22-23 సంవత్సరాల వయసున్న యవనస్తులకి లోకం మీద ఇంటి ఇళ్ళకాడ ఉండరు, ఇళ్ళ పట్టున ఉండరు. మందిరంలో 1 గంట ఉంటారా ప్రేయర్ లేని రోజు. మా అన్నయ్య 3 రోజులు అంతకంటే ఎక్కువే ఉన్నాడు అనుకుంటున్నాను నేను. కేవలం బాత్రూమ్కి బ్రష్ చేసుకోవడానికి మాత్రమే బయటికి వెళ్ళాడు అంతే. టిఫిన్ కూడా మా అమ్మ ఒక పూటే తిన్నాడు, అది కూడా చర్చిలోకి తీసుకొస్తే చర్చిలోనే తిని ఆ కిందే పడుకుని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చేద్దా. ఆ తర్వాత ఎస్బీహెచ్లో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఎస్బీహెచ్ అప్పట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉండేది. ఆశ్చర్యంగా దేవుడు జాబ్ ఇచ్చారు. స్తోత్ర. అంతేకాదు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అప్పట్లో తలగడి దీవిలో మేము చర్చి కడుతుంటే రేకేయాలనుకున్నాం తలగడి దీవి చర్చికి, నాగాలంక తలగడి దీవి. జాబ్ వచ్చింది, ఆ అన్నయ్యకి మెసేజ్ వచ్చిందో లేదో వెంటనే ఫోన్ చేసి, తెల్లారి మేము రేక్ కొనుక్కొని వచ్చి వెయ్యాలి. నాని రేక్ వేయొద్దురా. ఏ అన్నయ్య అంటే నాకు జాబ్ వచ్చింది, స్లాబ్ వేసేద్దాం అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని సన్నిధిలో గడిపాడు. హిజ్కియా లాగా దేవుని కోసం ఏదైనా చేయాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుడు ఇచ్చేశారు. ఎస్బీఐలో ఇంటర్వ్యూ వచ్చి పోయింది, కానీ ఇవాళ ఎస్బీఐలో మెర్జ్ అయిపోయి ఇవాళ ఎస్బీఐలో డిప్యూటీ మేనేజరే చేస్తున్నాడు. ఏది పోగొట్టుకున్నాడు అక్కడికే దేవుడు తీసుకొచ్చారు. మందిరంలో గడపండి, ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో గడపండి. ఆయన మహిమను చూస్తావు.
ఆమేన్. హల్లెలూయా. ప్రభు గట్టిగా స్తోత్రం చేద్దామా. యేసు రక్తమే మన సంఘ యవనస్త్రాలు, మన సంఘంలో బిడ్డకి చాలా బలహీనత వచ్చింది. వస్తే డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి చాలా దిగులు పడిపోయారు కుటుంబం. కానీ ఆ తల్లి వారం రోజులు మందిరంలో ఉపవాసం ప్రార్థన చేసింది. ఎన్ని రోజులు చెప్పండి? వారం రోజులు మందిరంలో. ప్రతి పగలంతా మందిరంలోనే ఉండేది. నేను ఎక్కడి నుంచి బయట నుండి వస్తే మందిరంలో ఉండేది. మేము ఆమెతో మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ప్రార్థనలో ఉంటుంది. ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేయటం? పాస్టర్ గారు వెళ్ళి టీ ఇస్తుంటే, అమ్మ టీ తాగట్లేదు, ఉట్టి మంచినీళ్ళే. అమ్మాయికి ఆరోగ్యం రావాలి ముందు, ఆమె ఆరోగ్యం బాగుపడి 7 రోజులు మందిరంలో నుండి ప్రార్థన చేస్తే డాక్టర్లే వాళ్ళు చెప్పిన మాట మార్చుకున్నారు. దేవుడు అద్భుతం చేశారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. మందిరంలో నువ్వు గడిపితే, దేవుని గుడారంలో దేవుని పాదాలు పట్టుకుని అవసరం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుని నువ్వు గడిపి చూడు, దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. మన దేవుడు శక్తి లేని దేవుడా? మన దేవుడు ప్రార్థన ఆలకించని దేవుడా? చెవిటివాడా, గుడ్డివాడా? ఆయన మనసు లేదా ఆయనకి? మన కన్నీరు చూసే దేవుడు, మన ప్రార్థన ఆలకించే, మన బాధను అర్థం చేసుకునే దేవుడు. ఆయన సన్నిధిలో గడపండి. ఆమేన్. స్తోత్రం చెబుదామా. కొంతమందిని చూస్తూ ఉంటా, సాయంత్రం అయితే ఇంటిల్లిపాది బయట కూర్చుని టీ త్రాగుతూ, ఏమి త్రాగుతూ, ఆ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళందరినీ రా కూర్చో, టీ చెప్తా, రా కూర్చోబెట్టి గంటలు సోదేసుకుంటారు. లేదు, వీళ్ళకి బాగా బోరు కొడుతుంటే ఎవరైనా ఇంటికి వెళ్ళిపోయినా చెప్పండి, సోదో అమ్మ సోది చెబుతాము సోది అని ఒకటి టింగ్ 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 అనుకుంటూ వెళ్తారు. వెళ్తారు, అదొకటి పట్టుకోరంతే. ఆ సోది కోసం ఊరంతా. ఆ టైం నువ్వు మందిరంలో గడపొచ్చుగా. టీవీ పెట్టో. ఆ టీవీలో నేను ఒకరోజు అసలు ఏముంది ఈ సీరియల్లో అని చూసా. నేను గమనించింది, సుత్తి 10 నిమిషాలు, సీరియల్ 5 నిమిషాలు. కాదండి, మీరు చూసుకోండి. నేను అనుకున్నా, ఓహో వీళ్ళు అట్టయితే సీరియల్ చూడరేమో, సుత్తి చూస్తారేమో, బాగా సుత్తి కోసం చూస్తున్నారేమిటి. నిజం, నేను చూసినంత సేపు అదే ఉన్నా. మరి మీరేం చూస్తున్నారు నాకు తెలియట్లా. అరగంట సీరియల్ అంటాడు, సుత్తి 20 నిమిషాలు కొట్టేస్తాడు. వీళ్ళందరూ అందుకే అట్టగే బతుకుతున్నది టీవీలో వాళ్ళందరూ. మరి అవి సుత్తి లేకపోతే బతకలు లేవు. వాళ్ళే డబ్బులు ఇచ్చేది వీళ్ళకి. ఆ సుత్తి అంతా నీ నోట్లో వేసుకుని, నీ మెదడులో వేసుకుని, కష్టం వచ్చినప్పుడు దేవా అసలు నువ్వు నా కన్నీరు చూడట్లేదు. కన్నీరు కాదు, నీ టైం అంతా వేస్ట్ చేయడం కూడా చూశారు దేవుడు. నువ్వు సోదేసుకుంటాం చూశారు. ఇంకా చెప్పాలంటే నువ్వు పాపం చేయడం చూస్తున్నారు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం చూస్తున్నారు, నువ్వు మందిరం మానడం చూస్తున్నారు, నువ్వు దేవునికి ఇవ్వకుండా నీ సొంత ఖర్చులకు నీకు నచ్చిన పనులకు చేయడం అన్నీ దేవుడు. అందుకే నీ కార్యాలు జరగట్లా. ఎప్పటికైనా వచ్చి దేవుని పాదాలు పట్టుకో. స్తోత్రం చేద్దామా. చక్కగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలు, దేవుడు తప్పక కార్యము చేస్తారు. ఆయన మహిమను మనము చూస్తాం. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుడు జాలి చేసుకుంటారు మన మీద. దేవుడు ఖచ్చితంగా మనకి సహాయము చేస్తారు. ఆయన వైపు చూడండి. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మీరైనా మీ కుటుంబాలైనా కష్టాల్లో సాతాను ఇచ్చే ప్రతి ఆలోచన రానివ్వకండి నీ మనసులోకి. సనుగుడు, అవిశ్వాసం, ప్రశ్నించే మనసు, తిరుగుబాటు చేసే మనసు రానివ్వద్దు. నిన్ను నువ్వు సరి చేసుకో. నేనేమైనా దేవునికి దూరం అయ్యానా? నా కుటుంబం ఏమైనా దేవునికి వ్యతిరేకంగా నడిచిందా? మేము ఎక్కడైనా దేవునికి దుఃఖం కలిగించామా? మేము ఎక్కడైనా దేవుని కోపం రేపామా? అందుకే ఈ స్థితిలో ఉన్నామా? ఆలోచించుకో. యోబును గుర్తు తెచ్చుకో.
మన పితరులు ఎందరో ఎన్నో బాధలు పడి కూడా ఒక్క మాట కూడా దేవుణ్ణి అనకుండా బ్రతికిన వైనం ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకో. అంతేకాదు దేవుని మందిరంలోకి వచ్చి ఆయన పాదాలు పట్టుకో, ఆయన ఎదుట సాగిలపడు, ఆయన వేడుకో. యేసయ్యా నాకు సహాయం చెయ్యయ్యా, ఆయన పాదాలు పట్టుకో, ఆయన మహిమను నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా